తమ్ముళ్ళు బాగున్నారా? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వాళ్ళని బయటికెళ్ళమను. నీ ప్రాణం పోతున్న టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేసావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేస్తున్నానని తెలుసుకోవడానికి కదూ. ఒక జీవి మరో జీవిని చంపడంలో తప్పులేదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకు కొమ్ముల్ని, పాముకు విషాన్ని, తేలుకు కొండల్ని ఎందుకిచ్చాడు చెప్పు? మరి ఆ కొమ్ముల్ని విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు మనిషికి మెదడుందిగా, మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకను చంపితే శిక్ష, మేకను చంపితే శిక్ష లేదు. ఏ జింకలు ఎక్కువగా ఉన్నాయి, మేకలు తక్కువగా ఉన్నాయినా? ఎక్కువగా ఉండడం మేకలు చేసిన తప్ప. ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకని చంపి వాడి భార్యని ఎత్తికెళితే మిగిలిన వాళ్ళందరూ గుహలోకెళ్ళి దాక్కున్నారు. గుహలోకెళ్ళి పట్టుకుంటే తలుపులొచ్చాయి. తలుపులు బద్దలు కొడితే తాళాలొచ్చాయి. తాళాలు పగల కొడితే ఒకడి తర్వాత ఒకడు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్లలో నుంచి ఒక నాయకుడొచ్చాడు. ఇంత నాగరికతకి కారణమేంటి? భయం. అది పుట్టించిందెవరు? మేము. కాని మాకు భయం అంటే ఏంటో తెలీదు. తెలీదా? మొన్న నీ తమ్ముడిని కాల్చేటప్పుడు ఒక అరుపరిచాడే, దాన్నే భయం అంటారు. దాన్ని చూస్తూ నువ్వు జనాల్లో దాక్కున్నావే, దాన్నే భయం అంటారు. భయపెట్టడం మాకు కూడా తెలుసు. అందుకని నిన్ను ఊరికే వదిలేశాననుకోకో. ఆ హాస్పిటల్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఇంకొకటుంది. ఇవాళ, ఇప్పుడు, ఇంకాసేపట్లో ల్యాంకో హిల్స్ 1000 టన్నుల బండరాయి. దాన్ని ఆపుతున్న ఒక చిన్న రాయి. దానికి ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ని అపాయింట్ చేశాను. దానివల్ల పోయే వాళ్ళ గురించి వాళ్ళకు ప్రాబ్లం లేదు. వాళ్ళ 2 పిల్లలు చావకూడదు అంతే. అదేదో ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాంతోపాటు H2O కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఆ రాయి పిండైపోతుంది. అందువల్ల సపోర్ట్ లేకున్నా పెద్దరాయి ఏమవుతుంది? డమ్ము 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 డమ్ము. అక్కడున్న మనుషుల్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న పెద్ద, జాతి మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలిపి పిప్పి చేస్తుంది. వెళ్ళి కాపాడు. ఆ హాస్పిటల్ నీకు ఫైనల్ రౌండ్. ఇది ఆపగలవేమో చూసుకో. 145కి నువ్వు అక్కడుండాలి. ఓ, నేను చెప్పిన టైంకి రాలేదా? ఇంకా 20 మినిట్సే ఉందంతే.